ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు సిబిఐ సిద్ధమైంది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు కోర్టును అనుమతి కోరింది సిబిఐ. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో జైల్లోనే కవితను విచారించబోతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. మరోవైపు ఇదే కేసులో విచారించేందుకు సిబిఐ ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు నోటీసులు పంపించగా కవిత మాత్రం సిబిఐ నోటీసులు పట్టించుకోకుండా విచారణకు హాజరు కాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలుగా ఛార్జ్షీట్లో సిబిఐ చేర్చింది. ఈ మేరకు నిందితురాలుగా పేర్కొంటూ 41A కింద సమన్లు కూడా పంపింది. ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో ఫిబ్రవరి 26న ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు రావాలని సిబిఐ కవితకు నోటీసులు పంపించింది. అయినప్పటికీ కవిత విచారణకు హాజరు కాకపోవడంతో జైల్లోనే కవితను విచారించేందుకు కోర్టు అనుమతి కోరింది సిబిఐ. కోర్టు అనుమతించిన నేపథ్యంలో విచారణకు సంబంధించి ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. విచారణ ఎలా జరగబోతుందో టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మనకు లైవ్ లో అందిస్తారు. మహాత్మా, విచారణకు అనుమతి ఇచ్చింది కోర్టు. సో నెక్స్ట్ వీక్ విచారణ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని రోజులు విచారించబోతున్నారు? ఎలాంటి అంశాలు ప్రశ్నిస్తారు? కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఏ సమాచారం కావాలని కోరుకుంటున్నారో అవంతా రాబట్టే వరకు విచారణ జరిపే అవకాశం ఉంది. ఆ మేరకు ప్రశ్నించడం కోసం అనుమతి కోరుతూ రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు ఆమోదించింది. అయితే ఏ రోజైతే ప్రశ్నిస్తారో అంతకు ముందు రోజు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని, కవితను ప్రశ్నించే సమయంలో ఒక లేడీ కానిస్టేబుల్ మస్ట్గా అక్కడ ఉండాలని కోర్టు వైపు నుంచి నిబంధనలు. అయితే ఇటు సిబిఐ వైపు నుంచి కొన్ని రిక్వెస్ట్లు పెట్టారు. తాము జైలు లోపల ప్రశ్నించాలి కాబట్టి లోపలికి ల్యాప్టాప్ని అలాగే కొంత స్టేషనరీని తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి వారు అడిగారు. అందుకు కూడా కోర్టు అనుమతించింది. మొత్తంగా నెక్స్ట్ వీక్లో వీలు చూసుకుని సిబిఐ జైలు అధికారులకు ముందుగానే సమాచారం అందించి కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసులో 2 దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరుపుతున్నాయన్న విషయం మనకు తెలిసిందే. మద్యం కుంభకోణం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఈ మద్యం పాలసీ తయారీలో చోటు చేసుకున్న అవకతవకలు, అందులో ప్రభుత్వోద్యోగుల పాత్ర, పాలకుల పాత్ర, ప్రైవేట్ వ్యక్తుల పాత్ర, వీటన్నిటి మీద కలిపి సిబిఐ ఐపీసీ అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం, ఈ 2 చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసింది. సిబిఐ ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకుని ఈ మొత్తం వ్యవహారంలో చోటు చేసుకున్న మనీ లాండరింగ్ అంశాన్ని దర్యాప్తు చేయడం కోసం ఈడీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగమైన విషయం మనకు తెలిసిందే. ఆ క్రమంలో కవిత పాత్రకు సంబంధించి గతంలో దాఖలైన ఛార్జ్షీట్లలో కావచ్చు, లేకపోతే కోర్టుకు సమర్పించిన ఇతర పత్రాల్లో కావచ్చు, మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, ఇక్కడ ఢిల్లీ మద్యం పాలసీ తయారీ కంటే ముందు నుంచే కవిత ఢిల్లీ ప్రభుత్వ పెద్దలతో మంతనాలు సాగించారని, ఆ మేరకు అడ్వాన్స్గానే మద్యం వ్యాపారుల దగ్గర నుంచి సౌత్ సిండికేట్ రూపంలో 100 కోట్ల రూపాయల ముడుపుల్ని సేకరించి ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేయగా ఆ ముడుపులు తీసుకున్నందుకు మద్యం పాలసీని వ్యాపారులకు అనుకూలంగా 12% డీలర్ కమిషనే కావచ్చు, లేకపోతే రిటైల్ లాభాలు 185% వచ్చేలాగా ఈ పాలసీలో ఆల్టరేషన్స్ చేశారు, మార్పులు చేర్పులు చేశారు అన్నది ఈ దర్యాప్తు సంస్థలు చేస్తున్న అభియోగం. అలాగే కవిత ఇందులో బెనిఫిట్ పొందడానికి ఇండో స్పిరిట్స్ అనే సంస్థలో 33% వాటా కూడా కలిగి ఉన్నారు. అంటే 100 కోట్లు ముడుపులు ఇవ్వడం ఒక నేరం అయితే ఆ మేరకు ఈ పాలసీలో మార్పులు చేర్పులు చేయడం ఒక నేరం అవుతుంది. దాన్ని రిటర్న్స్ ఇండో స్పిరిట్స్ సంస్థ రూపంలో పొందడం మరొక నేరం అవుతుంది. ఆల్ టుగెదర్ కవిత ఈ మొత్తం కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్నారు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఈడీ అయితే ఆల్రెడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. అందుకే ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగింది. తాము గతంలో నిందితురాలుగా పేర్కొంటూ జారీ చేసిన సమన్లకు కవిత నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు జైల్లోనే ప్రశ్నించేందుకు సిద్ధపడ్డారు. వచ్చే వారం ఆమెను ప్రశ్నించబోతున్నారు. ఈ కేసులో ఆమె పాత్ర, ఆమె రిటర్న్స్ ఎంత రూపంలో 100 కోట్లు ముడుపులు సేకరించి ఇవ్వడం, లంచం తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేరమే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం. కాబట్టి 100 కోట్లు ముడుపులు ఇచ్చిన నేరం మీద, వీటన్నిటి మీద కూడా ఆడిటర్, ఆమె దగ్గర ఆడిటర్గా పనిచేసిన బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకుని కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ రిటర్న్స్ని కూడా కొన్ని ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేశారన్న అభియోగాలు గతంలో దర్యాప్తు సంస్థ మోపింది. కాబట్టి వాటి ఆ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ మనీ, ఈ ఇల్గాటన్ మనీ ఎటు నుంచి ఎటు వెళ్ళింది, ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం సిబిఐ చేసే అవకాశం ఉంది. మొత్తంగా కవితను ప్రశ్నించి ఈ కేసుకి ఒక కంక్లూజన్ తీసుకురావాలని, ఫర్దర్గా ఒక ఫైనల్ ఛార్జ్షీట్ ఫైల్ చేసి కేసును క్లోజ్ చేయాలని చెప్పి ఇటు సిబిఐ అటు ఈడీ 2 దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.